ఓం శ్రీ గురుభ్యో నమః. భగవతత్వ జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సమాధి స్థితి గురించి నా అంతరంగిక విశ్లేషణ ఇది మీతో పంచుకుంటున్నాను. సమాధి, సమ అంటే సమంగా, సర్వవ్యాపకమైన, ధి అంటే బుద్ధి. సర్వవ్యాపకమైన బుద్ధి, సర్వవ్యాపకమైన సమంగా ఉన్న బుద్ధి, సర్వత్రా సమానంగా చూసే బుద్ధి. మరి ఎలా కుదురుతుంది, ఎలా మనకు లభిస్తుంది? అంతటా సమంగా, సామాన్యంగా చూసే బుద్ధి, సమంగా కాకుండా, సామాన్యంగా కాకుండా, విలక్షణంగా, విశిష్టంగా చూసే బుద్ధి అయితే రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది ప్రపంచం, విశ్వం. మరి సమాధి స్థితిలో ఏ విధంగా కనిపిస్తుందంటే సర్వత్రా ఉన్నది ఒకటే అనే భావన కలగడమే సమాధి స్థితి. మరి సమాధి స్థితి ఎవరికి కలుగుతుంది? కేవలం యోగులకు మాత్రమే కలుగుతుంది. యోగులు అంటే ఎవరు? జీవాత్మ భావన వదిలి, జీవాత్మ పరమాత్మతో ఎప్పుడైతే మిళితం అవుతుందో, అంటే దేహాత్మ భావన వదిలి సర్వత్రా ఉన్న పరమాత్మని నేనే అనే అహం బ్రహ్మాస్మి స్థితికి వచ్చి, అహం బ్రహ్మాస్మి స్థితికి ఎదిగినప్పుడు మనకు ప్రజ్ఞానం వికసించి, ఆ జ్ఞానం సమక్షంలో సర్వత్రా ఉన్నది ఒకటే పరమాత్మ, ఉన్నది ఒకటే తత్వము అని ఎప్పుడైతే మనకు ఆ భావన కలిగిందో, ఆ బుద్ధి కలిగిందో దానినే సమాధి అంటారు. అయితే ఎప్పుడైతే సాధకుడు సాధన చేస్తూ ఈ ఆంతరంగిక ప్రయాణం ఎప్పుడైతే చేస్తామో, మనసుని అమనస్కం ఎప్పుడైతే చేస్తామో, ఆ స్థితిలో మనకు పరమాత్మ యొక్క స్థితి అనుభవానికి వస్తుంది. సహస్రారంలో ఉన్న ఆ పరమాత్మ యొక్క ప్రకాశాన్ని ఎప్పుడైతే మనం దర్శిస్తామో, అనుభవిస్తామో, అనుభవం నుండి మనకు ప్రజ్ఞానం వస్తుంది. యజుర్వేద వాక్యమైనటువంటి అహం బ్రహ్మాస్మి స్థితిని పొందిన తర్వాత అది ఋగ్వేదమైన పరబ్రహ్మ, ఋగ్వేదమైన ప్రజ్ఞానం బ్రహ్మ అనే స్థితి ఏం చెప్తుంది మనకంటే, ప్రజ్ఞానంతో మనం అహం బ్రహ్మాస్మి స్థితికి ఎదిగినప్పుడు, సర్వత్రా పరమాత్మ ఉన్న స్థితికి ఎదిగినప్పుడు సర్వత్రా మనం పరమాత్మను వీక్షించే దృష్టి మనకు కలుగుతుంది, అంటే ఆ బుద్ధి మనకు కలుగుతుంది. దీనినే సమాధి అంటారు. ఏ విధంగా గమనిస్తున్నాం మనం? ప్రజ్ఞానం చేత. ప్రజ్ఞానం ఏ విధంగా వచ్చింది? మనము లోపల ఆంతరంగిక ప్రయాణం మనసుని అమనస్కం చేస్తే వచ్చింది. కాబట్టి ప్రతి యోగి, ప్రతి సాధకుడు సమాధి స్థితిని పొందాలి. సమాధి స్థితిని పొందుతేనే సర్వత్రా ఉన్న పరమాత్మ నేనే అని ఏకీకృత భావన వస్తుంది. సర్వం కల్విదం బ్రహ్మ అన్నప్పుడు, సర్వత్రా పరమాత్మే ఉన్నప్పుడు అన్యంగా ఇంకోటి లేదు కాబట్టి ఉన్నది ఒకటే అనే స్థితిలో మమాత్మ సర్వభూతాత్మ అనే భావనతోటి ఆ యోగి ఉంటాడు. కాబట్టి ప్రతి యోగి, ప్రతి సాధకుడు సమాధి స్థితి పొందాలి. సమాధి స్థితి అంటే సర్వత్రా ఉన్నది ఒకటే ఒక తత్వము అని గుర్తెరగాలి. సర్వత్రా ఉన్నది పరమాత్మ అని ఆంతరంగికంగా మనం అనుభవించినప్పుడు అంతరంగా, బాహ్యంగా కూడా ఆ పరమాత్మ తత్వాన్ని, ఆ బయలును, ఆ ఖాళీని, ఆ పరాకాశాన్ని, ఆ బయలును, ఆ అచల స్థితిని గమనిస్తూ ఉండడమే, ఆ స్థితిలో ఉండడమే సమాధి. అందరికీ జై గురు. సర్వేజన సుఖినో భవంతు. గురువును ఆశ్రయించండి, సాధన చెయ్యండి, సమాధి స్థితిని అనుభవించండి. ఎప్పుడైతే యోగి సమాధి స్థితిని అనుభవిస్తారో, అంటే సర్వత్రా ఉన్నది పరమాత్మే ఒకటే ఉన్నది అనే సమబుద్ధితోటి ఎవరైతే ఉంటారో వారికి ఈ సుఖదుఖాలు అనేవి అంటవు. అంటినా కూడా అప్పుడప్పుడు బ్రహ్మకైనా విడవలేవు రిమ్మతెగులు అన్నప్పుడు యోగికైనా కూడా అప్పుడప్పుడు మాయ ఆవరిస్తుంది. కాబట్టి మాయ ఆవరించినప్పుడు కూడా తన లోపల ఉన్న ప్రజ్ఞానము పైకి లేపుతుంది. మాయ ఇది సత్యము, ఇది అసత్యము, ఇది నిత్యము, ఇది శాశ్వతము అని లోపల నుంచి ఆ సంకేతాలు మనకు వచ్చినప్పుడు మనం నిత్యం జాగరూకత ఉంటాం. కాబట్టి మనము గురువుని ఆశ్రయించాలి, సాధన చేయాలి, సమాధి స్థితిని పొందాలి. అందరికీ జై గురు. మరోమారు సర్వేజన సుఖినో భవంతు.